అని మనం ఆలోచన చేద్దాం. సామెతలు 11:2 అహంకారం ఎంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. అహంకారులకు ఏం చేస్తా అంటున్నాడు? అవమానం వస్తుంది అంటున్నాడు. అవమానం తప్పించుకోవాలి అంటే వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. క్రీస్తే సర్వ సంపదలు కలిగినటువంటి జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. అజ్ఞానంగా మనం ఉండకుండా జ్ఞానాన్ని మనం పొందుకోవాలి ప్రియులారా. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉంది. నేను సాత్వికుడను, దీన మనస్కుడను అని చెప్పి చక్కటి మాట రాయబడింది పిల్లరా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కాబట్టి ఆయన సాత్వికుడు కాబట్టి ఆయన సాత్వికంలో ఉన్నప్పుడు, ఆయన సాత్వికత్వంలో మనం ఉండి ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయము 9వ వచనం. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములను దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. ఎఫెసు పత్రిక 4:9లో ఈ మాట. 4:2వ వచనాన్ని కూడా చదువుదాం మొదటి నుంచి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీ 2:3. కక్ష చేతనైనను హృదాతిశయము చేతనైనను ఏమి చేయక వినయమైన మనసు గల వారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతి వాడును తన సొంత కార్యం మాత్రం గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఒకరిని ఒకరు మనం ఏం చేసుకోవాలి? యోగ్యునిగా ఎంచుకోవడం వల్ల అది మంచిది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగుననే మనం కూడా ఏం చేయాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. మంచిది ప్రియులారా. ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని మనం ముగించుకుందాము. దేవుని చిత్తమైతే మరొక రోజు దేవుడు దయదలిసి సజీవుల లెక్కలో ఉంచినప్పుడు మరొక రోజు దేవుని వాక్యాన్ని మనం బోధించుకుందాం. రేపటి ఆదివారం కొరకు ఆరాధన కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు. నేటి దినాన ఈ రాత్రి కాలమందు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. దీనుల పక్షాన మీరున్నారని మేము ఎరిగి ఉంటున్నాం. ఈ రాత్రి కాలమందు వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించుమని నాయనా, ఇందులో మాలో ఉన్నటువంటి లోటుపాటులను సరిచేసుకొని మీ యందు భక్తి కలిగి, ప్రేమ కలిగి, శ్రద్ధ కలిగి అన్నిటినీ సహించుకుంటూ ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని నాయనా, నిన్నటి దినాన 4 కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారై ఉంటున్నారు. మొత్తం 253 మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని వీక్షిస్తూ ఉంటుండగా నాయనా, మీరు దీవించి ఆశీర్వదించి మీ దీనత్వాన్ని నాయనా, మీ విధేయతను, మీ తగ్గింపును మా అందరికీ కలిగించి
మీ మెండైనటువంటి మేళ్ల చేత మమ్మల్ని మంచి గొర్రెల కాపరిగా మీరు మమ్మల్ని నడిపించుమని, మీరు మంచి గొర్రెల కాపరై మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ, ఈ రాత్రి కాలమందు వాక్యం వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించుమని, అల్పుణ్ణి అయోగ్యుణ్ణి ఎందుకు పనికిరానటువంటి వాడిని అయినప్పటికీ మీ పరిచర్యలోనైనా నన్ను పనివాడిగా ఉంచుకున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ, ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనం.